రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శనానికి ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవటం ఆనవాయితీ. దీంతో నెల రోజుల నుంచే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉండటంతో భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కులు దర్శనాలు ఏర్పాటు చేశారు. అటు బద్దిపోచమ్మ ఆలయంలో కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. మేడారం భక్తులతో వేములవాడ పట్టణం పూర్తిగా రద్దీగా మారింది. మంత్రి సీతక్క ముందుగా వేములవాడకి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఇటు వేములవాడలో అటు మేడారంలోనూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు మంత్రి సీతక్క. వరంగల్ నుంచి వేములవాడ దర్శనానికి వచ్చినాం. మేడారం వెళ్లే ముందు కంపల్సరీగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం దర్శనానికి వస్తాం. అట్లే వేములవాడ దర్శనానికి వస్తాం. చాలా బాగా జరిగింది దర్శనం. భక్తులకు చాలా వసతులు కల్పించారు. చాలా సంతోషంగా ఉంది. మేము మా కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇదివరకు టెంపుల్కి వచ్చారా ఫస్ట్ టైమా? ప్రతి సంవత్సరం వస్తాం. 10 ఏళ్ళుగా వస్తూనే ఉన్నాం. 10 ఏళ్ళుగా వస్తున్నారా? అక్కడికి ఇక్కడికి ఏమన్నా ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? టెంపుల్ డెవలప్మెంట్ అవుతుంది కదా అక్కడ? సూపర్గా డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇదివరకు అలా వెళ్తే అయిపోయేది. ఇప్పుడు ఏమో లైన్లో నిలబడవలసి వస్తుంది. జనం పెరిగారు, అన్ని రకాలు బాగున్నాయి. చాలా నమ్మకం. కోడి మొక్క ఇక్కడ మొక్కుకుంటే మాకు అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయని ప్రతి సంవత్సరం వచ్చేస్తాం. ఆడపిల్ల పెళ్ళి అవ్వాలని మొక్కుకున్నాం. మంచి సంబంధం వచ్చింది. ఈ అబ్బాయికి, ఈ అమ్మాయికి, మా అమ్మాయికి పెళ్ళిళ్ళు అయిపోయింది.